charismatic to become a charismatic leader రేవంత్ రెడ్డి. Right. సో ఓన్లీ ఈ రకంగా చేస్తా ఉన్నాడు. నమన్ గారు, అయితే ఒక విషయం ఏంటంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అండ్ తోలు తీస్తా అంటూ కూడా కొన్ని వర్డ్స్ మాట్లాడారు, వార్నింగ్ ఇచ్చారు. అంటే ఈ వార్నింగ్ దృష్ట్యానే ఆయన్ని కట్టడి చేయడం కోసమనే ఈ నోటీసులు అనే పర్వం తెరపైకి వచ్చిందా, లేకపోతే ఇప్పుడే ప్రభాకర్ రావు చెప్పాడా ఆ విషయాలన్నీ? అంటే ఇప్పుడే, అంటే ఈ సందర్భంలో ఇవన్నీ ఎలా చోటు చేసుకున్నాయి? ఇప్పుడే ప్రభాకర్ రావు చెప్పడము అండ్ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీరు వార్నింగ్ ఇవ్వడము. ఐ బిలీవ్ ఇన్ నేచర్ మేడం. నేచర్ ఎప్పుడైనా సరే ఒక తప్పు చేస్తే నేచర్ దానంతటి దాన్ని కరెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. వారు ఏదైతే అహంభావంతో ఉన్నారు కాబట్టి ప్రజలు లోపలికి పంపించినారు ఫామ్ హౌస్ కి. రోజు బెల్ట్ పట్టుకొని కొట్టి 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 వారి సొంత బిడ్డ అయినటువంటి సుపుత్రురాలైనటువంటి కల్వకుట్ల కవిత రోజు తోలు తీస్తుంది. రోజున బ్యాండేడ్ కట్టుకుంటాడు. ఇంకెక్కడెక్కడ బ్యాండేడ్ పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా తోలు తీస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక ఏం మాట్లాడమంటారు చెప్పండి మీరు? వారి సొంత బిడ్డనే చెప్తుంది, మా అయ్య దొంగ, మా అన్న దొంగ, మా బావ దొంగ, మా మామ దొంగ, మా సంతోష్ దొంగ, ఆ కన్నారావు దొంగ, అందరు దొంగలు దొంగలని చెప్పేసి సొంత బిడ్డ చెప్తుంది, నేను కాదు చెప్పేది. ఇంకా ఆయన అంట తోలు తీస్తాడంట. గాంధీ భవన్ లో రెడీగా ఉన్నాం, రండి, ఏ టైం ఇస్తావు, ఏ డేట్ తీసుకుంటా, నువ్వే డేట్ డిసైడ్ చేసుకో, నువ్వే టైం డిసైడ్ చేసుకొని రా, ఏ టైంకి వస్తావో రా. వారి చెల్లని నోటు మేడం, ప్లీజ్ అండర్స్టాండ్. లోక్సభలో 0 MPs దే హావ్ గాట్. మీరు ఒక్కసారి వారి ఓట్ షేర్ చూస్తే, ఓట్ షేర్ ఫ్రమ్ అసెంబ్లీ ఎలక్షన్ 2023 డిసెంబర్ నుంచి జూన్ 2024 6 మాసాల్లో జరిగినటువంటి ఓట్ షేర్ మీరు ఒక్కసారి చూస్తే 37% నుంచి 22%కి పడిపోతుందండి. 22%కి పడిపోతుంది. 15% ఓట్ షేర్ ఎక్కడ పోయింది ఒక్కసారి చూడమని చెప్పండి. అంటే వాట్ డస్ దట్ మీన్? అంటే ప్రజలు వారిని అసహించుకుంటారనే కదా. పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ థింగ్ అని చెప్పేసేసే కదా. ఈయన మళ్ళీ వచ్చేసేసి నేనేదో ఉద్యమం చేస్తా. అరే నువ్వు ఫస్ట్ సరిగా నడువు నాయన, నువ్వు ఫస్ట్ సరిగ్గా నడువు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నువ్వు ఏం చేసినావు దాని గురించి చెప్పు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీకు పాలమూరు బిడ్డలం, పాలమూరు బిడ్డలం మాలాంటి వాళ్ళు నిన్ను ఓటేసి 2009లో నిన్ను గెలిపించుకున్నారు. ఆనాడు నువ్వు పార్లమెంట్కి పోయినావు. లేకపోతే ఆ తెలంగాణ ఫార్మేషన్లో ఆ పార్లమెంట్ స్థానం కూడా నీకు ఉండేది కాదు. ఇవి ఇచ్చినప్పుడు ఆ కపట ప్రేమ, ఆ సవత తల్లి ప్రేమను చూపించినావు. నువ్వు చూపించేది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, భీమా కానివ్వండి, నెట్టంపాడు కానివ్వండి, దేవాదుల కానివ్వండి, దిండి కానివ్వండి, కోయిల్ సాగర్ కానివ్వండి, ఇవేవి కంప్లీట్ చేయలేదు. 35,000 కోట్లతో స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్టు 70,000 కోట్లకు పెంచినాడు. పర్మిషన్సే రాలేదు. ఫర్గెట్ అబౌట్ ఎనీథింగ్. పర్మిషన్ నిన్నేమన్నాడు, 9 పర్మిషన్లు వచ్చినాడు. ఎక్కడ లాంటి ఎక్విజిషన్ జరిగింది ఒకసారి చూపించమని చెప్పండి. కంపన్సేషన్ ఎవరికి ఇచ్చినాడు చూపించమని చెప్పండి. కాళేశ్వరంలోనేమో ఒకటే ప్రాజెక్ట్ కడతాడు నార్త్ తెలంగాణ గురించి, ఎందుకంటే వీళ్ళందరూ అక్కడే పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ కట్టుకుంటాడు. దాంట్లో కూడా మేడిగడ్డ కానివ్వండి, సుందిరిలో కానివ్వండి, అన్నారం కానివ్వండి, కూలిపోయే స్ట్రక్చరల్ సేఫ్టీ లేనటువంటి ప్రాజెక్ట్ అది. మేము కట్టినటువంటి శ్రీరామ్ సాగర్ ఒకసారి మీరు చూడండి, నిజాం సాగర్ ఒకసారి చూడండి, మీరు నాగార్జున సాగర్ ఒకసారి చూడండి, మేము జూరాల ఒకసారి చూడండి, మేము కట్టినటువంటి క్వాలిటీ మీరు ఒకసారి చూడండి. మేము కట్టినటువంటి ప్రాజెక్టులు 60-70 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాళ్ళు కట్టిన 5 సంవత్సరాలు కూలిపోతున్నాయి. వాట్ డస్ దట్ మీన్? వీఆర్ లివింగ్ ఇన్ విచ్ వన్? వీఆర్ లివింగ్ ఇన్ 2025. టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ గా ఉన్నా సరే వాళ్ళు టెక్నాలజీ వాడుకుంటే, నేనే ఇంజనీర్ని, నేనే మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఎవరో ఫోటో పెట్టారండి. ఆ మోక్షగుండ విశ్వేశ్వరయ్య పైన పగడి కట్టుకొని, నేను కూడా ఐఎమ్ అన్ ఇంజనీర్, మేము వి సెలబ్రేట్ హిస్ బర్త్డే యాజ్ అన్ ఇంజనీర్స్ డే. ఆ రోజు ఆయన పగడి కట్టుకొని మోక్షగుండ విశ్వేశ్వరయ్య మాదిరిగా ఆయన ఫోటో పెట్టాడు అనమాట. ఈయనే చెప్తాడు, నేనే సలహాలు ఇచ్చిన, నేనే రక్తపు బొట్టు, ప్రతి ఒక్క చిన్న రక్తపు బొట్టు పెట్టి నేను అసెంబ్లీలో ఈయన మాట్లాడిన మాటలు ఒకసారి రికార్డ్ తీయండి అని అంటాడు. నేను కట్టినా, నేను కాళేశ్వరం అని చెప్పేసి. నువ్వు కట్టావు కాబట్టి నేచర్ కూడా చూడండి. మీరు ఎలక్షన్స్ కి కొద్ది రోజుల ముందే ఆ క్రాక్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఎలక్షన్స్ కి కొద్ది రోజుల ముందే అవన్నీ బయటకు వచ్చినాయి. ఎట్లా వస్తాయండి? నేచర్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. నేను ఇదే అంటాను, నేచర్ విల్ కరెక్ట్ ఇట్. ఇఫ్ యూ డు నాట్ కరెక్ట్ ఇట్, నేచర్ విల్ కరెక్ట్ ఇట్. ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఏదైతే దొడ్డిదారిని అధికారంలోకి వస్తున్నారని చెప్పేసి మేము పదే చెప్తున్నాము. వారు ఒకవేళ సిస్టమ్ని ఆ రకంగా పెట్టారు కాబట్టి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కానివ్వండి, ఆ వ్యవస్థని ఏ రకంగా అయితే కానిస్తున్నారో మనం అంతా చూస్తున్నాము. ఆ చెప్పి నేచర్ విల్ కరెక్ట్. నేచర్ ఈస్ దేర్ టు కరెక్ట్. ఐ బిలీవ్, స్ట్రాంగ్లీ బిలీవ్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు బిలీవ్ దిస్. న్యాయం ధర్మాన్ని ఎప్పుడైనా మీరు విస్మరిస్తే ఆ న్యాయం ధర్మాన్ని నేచరే కరెక్ట్ చేస్తుంది.
ఐ బిలీవ్ ఇన్ ఇట్. నేనేమంటానంటే టు కంక్లూడ్ మేడం వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ వేర్ వెరీ ఫర్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. 100% ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వారు చెప్పారు, తాడూరి శ్రీనివాస్ గారు, ఐ రెస్పెక్ట్ ఇట్, ఎవిడెన్సెస్ ని మీరు ఏదైతే ట్యాంపర్ చేస్తారని చెప్పేసి అంటున్నారో ట్యాంపర్ చేసే మాదిరిగా కాదు, టెక్నికల్ ఎవిడెన్సెస్ వీఆర్ పుల్లింగ్ ఇట్. బ్యాంక్ అకౌంట్స్ లో ఎవరెవరి డబ్బులు ఎక్కడెక్కడ పోయినాయి, ఎంతెంత పోయినాయి, ఏమేమి పోయినాయి, ఎక్కడెక్కడ డబ్బులు పెట్టినారు, ఎక్కడెక్కడ కల్వకుంట్ల తారక రామారావు డబ్బులు పెట్టి ఎవరెవరిని బెదిరించి డబ్బులు తెచ్చుకున్నాడు, ఏ హీరోయిన్ ని తప్పించుకుని ఉన్నాడు, ఏ డ్రగ్స్ వాళ్ళతో, ఏ డ్రగ్ పెడ్లర్స్ తో ఈయనకు సంబంధాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ వీ హావ్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, నౌ వెన్ ద టైమ్ ఈస్ కమింగ్ అప్, గవర్నర్ హాస్ గివెన్ ద అప్రూవల్, ఐ అప్రిషియేట్ ఇట్. ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ విల్ హ్యాపెన్, హీ విల్ బి సమ్మన్డ్ అండ్ హీ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ థరోలీ. ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత చంద్రశేఖరరావు గారిని కూడా అలానే పిలుస్తారు, ఆయన కూడా రావాల్సిందే. 100% ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏ రకంగా పోవాలి జ్యుడిషియరీ ముందు, 100% జ్యుడిషియల్ విల్ డెఫినెట్లీ యాక్ట్ వెరీ ఫర్మ్లీ అని చెప్పేసి ఒక బిలీఫ్, ఒక నమ్మకం, ఒక విశ్వాసం నాలో ఉంది. చూద్దాం శ్రీనివాస్ గారు, ఇప్పుడు అధికారులు అంతా అయిపోయింది, ప్రభాకర్ రావు ఇంట్రాగేషన్ తర్వాత